బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు అవతరించాడో తెలుసా? నా శాంతిని, నా సమాధానాన్ని మీకు ఇస్తాను. మానవుని జీవితంలో లేనిది, లోకములో ఇవ్వనిది, అది ఎక్కడా దొరకనిది యేసు దగ్గర దొరుకుతుంది. యేసయ్య జన్మించినప్పుడు యెషయా 9:6 ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన పేరే సమాధానకర్త. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? కొంతమంది పేరు సమాధానం అని పెట్టుకుంటారు కానీ బ్రతుకులు ఏముండదు. కానీ ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన పేరే సమాధానకర్త. ఆయన ఎవరు కలిగి ఉంటారో జాగ్రత్తగా వినాలి. ఆయన ఎవరు కలిగి ఉంటారో వారికి ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది. అందుకనే బైబిల్లో చక్కటి మాట ఉంది, లూకా సువార్త 2:11. ఏంటి ఆ మాటని ఆలోచన చేసినట్లయితే, సర్వోన్నతమైన స్థలములలో 14, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషుల కంట భూమి మీద సమాధానం. ఈ ప్రాంగణంలో ఎవరు ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. కొంతమందిని నేను పర్సనల్గా పిలిచాను, కొంతమంది ప్రేమతో, అభిమానంతో ఇక్కడికి వచ్చిన వారు కూడా ఉన్నారు. బహుశా మీ జీవితాల్లో సమాధానం అనేది లేకుండా ఒకవేళ ఉన్నట్లయితే, ఈ రాత్రి దేవునికి ఇష్టలుగా మార్చబడి యేసయ్యని మీ హృదయాల్లోనికి ఆహ్వానించుకోగలిగినట్లయితే, ఈ మాట, ఒక మాట చెప్తాను, ఈ సమాధానం నీ యొద్ద నుంచి ఎవడನ್ನು తీసివేయలేడు. దేవుని బిడ్డలారా, సమాధానాన్ని కోల్పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సమాధానం దూరం అయిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అది పాపమే కావచ్చు, అది అబద్ధాలే కావచ్చు, భార్యాభర్తల మధ్య ప్రేమలు సరిగా లేకపోవచ్చు. కొంతమంది మగవాళ్ళు అంటూ ఉంటారు, ఇంటికి పోతే ఏముందండి, ఇంట్లో మొత్తం గొడవలే ఉన్నాయండి, సమాధానం లేదండి, మనశ్శాంతి లేదండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి యేసయ్యని హృదయంలోనికి ఆహ్వానించుకోగలిగితే యేసయ్య నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చే సమాధానం ఎలాంటిదో తెలుసా? ఇహమందును పరమందును ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మరి ఆ సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరికీ కూడా సమాధానం, మానవుని జీవితంలో సమాధానాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే తెలుసా? 2 అక్షరాల పాపం. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ అని ఒక చక్కటి శ్లోకం చదివేవాళ్ళు చిన్నప్పుడు మా తాతగారు వాళ్ళు. పాపంలోనే పుట్టాను, నా బ్రతుకంతా పాపంతో నిండిపోయింది, నాకు సమాధానం ఎక్కడా లేదు, నన్ను రక్షించేవాడు లేడు, అయా త్రాహిమా కృపయా శరణాదేవ, నాకు శరణం ఇంకొక దిక్కే లేదు నాకు, ఒకవేళ నువ్వు ఉంటే నాకు ఆ దిక్కు చూపించు. దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రార్థనలు చేశారు, ప్రార్థనలు కానీ మిగలటం దేవుని చిత్తం కానే కాదు. ఈ దేవుడు ఆ మొర ఆలకించి, ఇదిగో పాపములను తీసివేయడానికి మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడింది. చెప్పండి, ఎవరికి ఇవ్వబడిందంట? నీకు లేదు కదా అధికారం, నువ్వు ఒక మనిషివే కదా అన్నారు ఆ రోజు. శాస్త్రులు, పరిసయ్యులు, జ్ఞానులు అనబడిన వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. నువ్వు ఒక మనిషివే కదా, నువ్వెలా ఇవ్వగలుగుతావు, నువ్వెలా క్షమించగలుగుతావు అని అంటే, దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు ఇంకో చాట అన్నాడు, యోహాను 8:46లో, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ప్రతి గ్రంథం, ప్రతి చరిత్ర, ప్రతి మతం చెప్పగలిగేది ఏంటో తెలుసా? పాపాలు పోవాలి అని అంటే దేవుడే రావాలి, దేవుడు మాత్రమే పాపాలు తీసివేయాలి, దేవుని వలన మాత్రమే మానవుని పాపానికి ప్రక్షాళన జరుగుతుంది. అయ్యా, మరి చాలా మంది ఉన్నారు కదా, యేసయ్యకు ఉన్న ప్రత్యేకత ఏంటి? దేవుడు యజ్ఞమైపోవాలి, దేవుడు బలిగా మార్చబడాలి, దేవుడే ఒక పశువై మరణించాలి కదా, మరి దేవుడు ఈ లోకానికి దిగి రావాలి కదా. ఈ దేవుళ్ళలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇదిగో ఆయనంట ఎలాంటి వంటడు అని మనం ఆలోచన చేసినట్టు హెబ్రీయులకు రాసిన పత్రికలో, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చారక ప్రత్యేకంగా ఉన్నవాడు అంట. ఈయన ఎలాంటి వాడు అంటే అందరు లాంటి వాడు కదా, ఈయన ప్రత్యేకమైన వాడు. అందుకని యోహాన్ భక్తుడు అన్నాడు 1వ అధ్యాయంలో, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ద్వారా మాత్రమే ఏం కలుగుతుంది అని అంటే పాప ప్రక్షాళన జరుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది, ఏమని ఉంటదని అంటే, కోడెల రక్తం, మేకల రక్తం, ఎడ్ల రక్తం పాపములను తీసివేయుట అసాధ్యం. ఒక జంతువు ద్వారా పాపాలు పోతాయి అనుకోవడం నీ భ్రమ. అందుకని ఆ పరమాత్ముడైన దేవుడే ఈ లోకానికి ఎలా వచ్చాడంట? ఒక గొర్రె పిల్లగా. ఆయనే మనుషులు ఆ మనుషుల యొక్క ఉద్దేశాల్లో, మనుషులు ఎలాగైతే వారు గ్రంథాల్లో రాసుకున్నారో, దేవుడు అందరికి అర్థమయ్యేటట్లుగా ఆయన అందరి హృదయాలను అర్థం చేసుకొని దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నేనైనా కావచ్చు, ఇక్కడ కూర్చున్న ఎవరైనా కావచ్చు,
క్రైస్తవులు ఎవరైతే యేసే రక్తం ద్వారా కడగబడ్డారో చెప్పండి, మీరు ఇప్పుడు సమాధానంగా ఉన్నారా లేదా? సమాధానాన్ని ఒకవేళ ఇంకా కోల్పోతే పాపానికి ఇంత చోటున్నా చాలు, అది మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనీయకుండా చేస్తుంది. అది ఒక చిన్న అబద్ధమే కావచ్చు, అది ఒక చిన్న బలహీనతే కావచ్చు. ఈరోజు భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త ఒకవేళ మీ ఇష్టానుసారంగా ఏ బలహీనతలోని నాకైతే తెలియదు, అవి చిన్నవైనా పెద్దవైనా సరే అవి మనలో ఉన్నంత కాలం మనల్ని ఎన్నడూ మనశ్శాంతిగా ఉండనివ్వు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో యేసుని మీ హృదయాల్లోనికి చేర్చుకొని సంపూర్ణంగా సమాధానాన్ని పొందుకోవాలని దేవుడి లోకానికి వచ్చాడు. ఆయన చాలా విషయాలు ఉన్నాయి. ఆయన సమాధానకర్తగా ఎందుకు వచ్చారంటే సాతాను క్రియలను లయపరచడానికి వచ్చారంటే. చెప్పండి, దేనికి వచ్చారు?